హాయ్ హలో ఫిలిం లవర్స్ వెల్కమ్ టు జిగిల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరు తమ్నైన్లో చూసినట్టే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నెల 26న రిలీజ్కి సిద్ధమైపోయింది. సో దానికి సంబంధించి హరీష్ శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇంటర్వ్యూ అంటే లైక్ విలేకరుల్ని కూర్చోబెట్టుకొని కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అడగడం అండ్ మన హరీష్ శంకర్ గారు ఫ్యాక్ట్గా హరిశంకర్ గారి నుంచి తెలిసిందే కదా, ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా క్లియర్గా మాట్లాడారు. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు. 1.5 11 minutes ఏమో ఉంది డ్యూరేషన్. ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా ఆయన మాట్లాడుతూ సో మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రీమేకా కాదా అనేసి అడిగారు. ఎందుకంటే హరీష్ శంకర్ గారు మ్యాక్సిమం ఆయన తీసిన మూవీస్లలో మ్యాక్సిమం మూవీస్ అన్నీ కూడా రీమేక్ మూవీస్. సో ఇది కూడా రీమేకేనా అంటే చాలా మంది తేరీ మూవీ నుంచి రీమేక్ కొట్టారు అనేసి ఇంతకుముందు రూమర్స్ వచ్చాయి. ద సేమ్ టైం చాలా మంది బయట టాక్ కూడా అదే ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తేరీ మూవీ రీమేక్ అనేసి. సో దానికి ఆయన క్లారిటీ ఇస్తూ ఆయన ఏమన్నారంటే ఒకసారి క్లిప్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమో పోలీస్ క్యారెక్టర్ అనగానే చాలా మంది తేరీ రీమేకా లేకపోతే రీమేకా అని అడుగుతున్నారు యాక్చువల్గా. సో ఇది స్ట్రైట్ హరీష్ శంకర్ డైరెక్ట్గా రీమేక్ అని చెప్పి మాటలు మార్పులు దర్శకత్వం పడుతుంది. ఎప్పుడు ఇలా ఇంత క్లియర్గా ఉన్నవాడిని ఒకవేళ రీమేక్ అయితే ఇప్పుడు ఈ సినిమా కథా మాటలు దర్శకత్వం ఎందుకు చేసుకుంటాం? ఓన్గా అంటే ఆయన క్లియర్గా చెప్పారు, నేను ఏది చేసినా కూడా అండ్ కరెక్షన్స్ అని వేసుకుంటాను. సో ఇందులో నా పర్టికులర్ అంటే నా పోర్షన్ మూవీ ఉంది కాబట్టి సో ఏ ఫిలిం బై హరీష్ శంకర్ అంటే హరీష్ శంకర్ గారి ఫిలిం అని పడుతుంది. సో అంటే నేను చేసినట్టే కదా అనేసి క్లియర్గా చెప్పారు. అంటే ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉందో ఇది రీమేక్ మూవీ కాదు, ఒరిజినల్ కంటెంట్ మూవీ, హరీష్ శంకర్ గారు ఒరిజినల్ మూవీ. సో హరీష్ శంకర్ గారిది మిస్టర్ బచ్చన్ చూస్తే అట్టర్ ఫ్లాప్, మామూలు డిజాస్టర్ కాదు, అది ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. సో దాని గురించి కూడా ఒక టాపిక్ చెప్పారు అండ్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఆ మూవీ ఫ్లాప్ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. చాలా మందికి నమ్మకాలు లేవని అంటున్నారు. సో మూవీ రిలీజ్ అయినాక మాట్లాడుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా జిగిల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.